తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ రాజకీయాల్లో కూడా మానవత్వాన్ని చూపించి అన్ని రాజకీయ పార్టీలకైతే ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా రాజకీయాల్లో కూడా మానవత్వాన్ని చూపించింది. ఈ రోజులలో ఎలక్షన్లలో పోటీ చేయాలంటే మనందరికీ తెలుసు ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత ఆస్తుంది, ఎంత ఆర్థిక బలం ఉంది, ఎంత అంగబలం ఉంది అని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ బేరే చేసుకున్నాకనే ఎవరికైనా ఒక టికెట్ ఇస్తాయి. కానీ జనసేన పార్టీ మాత్రం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన ఏదైతే మానవత్వ కోణంలో ప్రజల్ని చూస్తాడో అదే విధంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ నాయకులు కళ్ళు కనబడని ఒక సోదరునికి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ యొక్క సంఘటన గద్వాల నియోజకవర్గమైనటువంటి జనసేన పార్టీ వాళ్ళు ఐజా మండలం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి యువకునికి కళ్ళు కనబడకుండా ఆయన యొక్క టాలెంట్ను గుర్తించి అవకాశాన్ని కల్పించి ప్రతి రాజకీయ పార్టీకి అయితే ముఖ్యంగా ప్రజలందరి చేత శబాస్ అనిపించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచింది. నిజంగా ఇట్లాంటి ఒక టికెట్ ఇవ్వాలంటే మాత్రం అది ఆ గడ్స్ ఉండాలి. ఆ గడ్స్ జనసేన పార్టీకి మాత్రమే ఉన్నాయి. జనసేన పార్టీ అంటే ఇది సామాన్యుల పార్టీ అని నేను చెప్పట్లేదు, అక్కడున్న జనమే చెప్తారంటే అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి ఇక్కడ తెలంగాణ జన సైనికులు చేస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క అవకాశాలు కల్పిస్తూ ముందుకు పోతారో దాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి, ప్రతి ఒక్కరికి మనం సెల్యూట్ చేయాలి. ఆ యొక్క సోదరుని మాటల్లో మీరే వినండి. గెలిచిన వెంటనే నేను ఏం చేస్తానంటే నా వార్డులో అభివృద్ధి అనేది జరగాలి. ఇంతవరకు జరగలేదు కాదు, ఎన్ని నిధులు వచ్చినా కూడా పక్కదారులే మళ్ళీపోతున్నాయి. కానీ మన ఐజాలో 8వ వార్డు అనేది పెద్దది, చాలా 20 వార్డులలో 8వ వార్డు పెద్దది. కాబట్టి 8వ వార్డును పట్టించుకునే నాదుడు లేడు. ఈ రోజు వరకు రోడ్లు కరెక్ట్ లేవు, వీధి లైట్లు లేవు, డ్రైనేజ్ కరెక్ట్ లేదు. అంటే వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరింటి ముందు వాళ్ళు చెప్పుకోలేక ఈ మన జీవితాలు ఇంతే, మనం ఓటేస్తాం, వాళ్ళ ఓటు వేసిన 2 రోజులు మాత్రమే మన దగ్గర తిరుగుతారు, తర్వాత ఈ వార్డుని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే నాకు కళ్ళు కనిపించకపోయినా సరే నేను నా సెల్ఫీగా ఆలోచించకుండా సమాజం కొరకు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన అన్న డిప్యూటీ సీఎం అయినటువంటి అన్న పవన్ అన్న ఎందుకు నేను ఇలాగ ఎంచుకున్నాను అంటే అన్న పక్కన చేస్తున్న అభివృద్ధి పనులు చూస్తుంటే ఇక్కడ ఎందుకు చేయట్లేదు, అన్న చేసిన పనులు అవతల చేస్తున్నాడు, అన్న చేస్తున్నాడు. సామాన్యుల గురించి నిత్యం పోరాడుతున్న వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ అన్న గారు. మీకు ప్రత్యేకంగా పాదాభివందనములన్న నా నుండి. కాబట్టి మీరు నడిచిన బాటలో యావత్ ప్రజానికం గాని అధికారులు గాని నడిస్తే అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది అన్న. మీరు ఇలాగే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నేను ముందుకు వస్తున్నానన్నా. మీరు చేసిన రీసెంట్ గా నేను ఒక వీడియో చూశాను యూట్యూబ్ లో. ఆ యూట్యూబ్ లో వీడియో చూసినందుకు నాకు ఈయనలాగా నా కళ్ళు కనిపించకపోయినా ఈయనలాగా నేను సేవ చేయాలి, అన్న చేసినంత కాకపోయినా ఏదో కొంతలో కొంతైనా చేస్తే బాగుంటుందని నాకు మన ఐజా జనసేన బృందం కావచ్చు, అన్న మహేష్ అన్న కావచ్చు, అందరూ ప్రతి ఒక్క వ్యక్తి నాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కాబట్టి నన్ను 8వ వార్డు ప్రజలందరూ గుర్తించి నన్ను ఓటు వేసి అందరికీ చెప్పి గుర్తించి ఓటు వేసి నన్ను గెలిపించగలరని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ప్రతి ఒక్కరి పేరు థ్యాంక్ యూ సో మచ్.